అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు పెరిగిన డిఏ 37.31%తో అక్టోబర్ జీతాల బిల్లులు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే మీరు అక్కడ లైక్ చేసిన తర్వాత అక్కడ హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసినట్లయితే ఎక్కువ మందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంది, ఎక్కువ మందికి సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి 17వ తేదీ నుంచి ప్రతి నెల కూడా జీతాల బిల్లు సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ కావడం జరుగుతుంది నిధి పోర్టల్లో. అయితే ఈసారి కూడా అలాగే ఆప్షన్ ఎనేబుల్ అయింది. అయితే అందులో చాలామంది మనకి పాతది డిఏ 33.67% డిఏతోనే ఈ జీతాల బిల్లు అనేది చేయడం జరిగింది. అయితే మనకి ఈ దీపావళి సందర్భంగా ఈ డిఏకి సంబంధించినట్టు ప్రకటించడం జరిగింది. దీపావళి రోజు ఉదయాన్నే మనకి దానికి సంబంధించి 37.31% డిఏతో జీతాల బిల్లు సబ్మిట్ చేసే విధంగా ఆ డిఏ ఆప్షన్ అనేది ఎనేబుల్ కావడం జరిగింది. మనకి 22వ తేదీ నుంచి ఈ బిల్ అనేది సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఇచ్చినారు కొత్త డిఏతో. కాబట్టి ఇప్పటికే అక్టోబర్ బిల్ చేసినటువంటి వారు ఆ బిల్ని ఏ పరిధిలో ఉన్నా సరే, అది ఎస్టీఓ పరిధిలో ఉన్నా లేదా డీడీఓ గారి పరిధిలో ఉన్న దాన్ని క్యాన్సిల్ చేయించేసి తర్వాత ఫ్రెష్గా వేరే బిల్లు సబ్మిట్ చేసుకుంటే మనకి కొత్త డిఏతో వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా అరియర్స్ పెట్టుకుందాంలే అని చెప్పి అలా అయితే చేస్తే అరియర్స్ పెండింగ్లో పడి వచ్చేదానికి అవకాశం లేకుండా పోయే అవకాశం ఉంది. ఎందుకంటే అరియర్స్ బిల్లు చాలా వరకు అప్రూవ్ కావడం లేదు. కాబట్టి మనకి ఈ బిల్ని అన్నీ క్యాన్సిల్ చేసేసి పూర్తిగా మరలా ఫ్రెష్గా ఈ కొత్త డిఏతో బిల్లు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ డీడీఓ గారి పరిధిలో కానీ అలాగే ఎస్టీఓ పరిధిలో కానీ ఆగి ఉంటాయి. ఎస్టీఓ గారు కూడా అప్రూవ్ చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి వెళ్తే దాన్ని ఏం చేయలేం. కానీ ఈలోపు డీడీఓ పరిధిలో ఉన్న ఎస్టీఓ పరిధిలో ఉన్న దాన్ని క్యాన్సిల్ చేయించుకొని కొత్త డిఏతో జీతాలు పెట్టుకోవడానికి ప్రయత్నం